నమస్తే దోస్తులు, ఈరోజైతే రుచికరమైన ఆలూ కుర్మా ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో కట్ చేసిన అరకిలో ఆలుగడ్డని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక కప్పు బఠానీ, ఇంకో కప్పు క్యారెట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టేసేయాలి. దాని తర్వాత ఇంకో చిన్న పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఒక కప్పు నూనె అనేది పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత అందులో బిర్యానీ ఆకు, ఇంకా దాల్చిన చెక్క, ఇంకా లవంగాలు, ఇంకా సాజీరా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు కలుపుకోవాలి. అలా నీట్గా కలుపుకున్న తర్వాత తగినంత ఉల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, ఇంకా పుదీనా, ఇంకా కొంచెం మెంతి కూర కూడా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. అలా నీట్గా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పుదీనా, ఇంకో కప్పు మెంతి కూర వేసుకొని అలా నీట్గా కలుపుకోవాలి. అలా నీట్గా కలుపుకున్న తర్వాత ఒక 2 చెంచాల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పావు కిలో టమాటా కూడా అందులోకి వేసేయాలి. వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి, దొడ్డుప్పు. దాని తర్వాత తగినంత కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఇలా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. ఎందుకంటే టమాటా ఉడికేంత వరకు. ఈ టమాటా ఉడికిన తర్వాత ముందుగానే ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ, క్యారెట్, బఠానీ అందులోకి వేసేయాలి. వేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలన్నమాట. అన్నీ వేసుకున్న తర్వాత ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పులో కాజు, ఇంకా కొబ్బరి పొడి వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అనేది ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత
నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట 1 నిమిషం పాటు. మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు అనేది వేసుకోవాలి. ఈ పెరుగు వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మళ్ళీ దాని తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. అయిపోయిందండి, నోరూరించే రుచికరమైన ఆలు కుర్మా రెడీ.